హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మినీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆనియన్ స్నాక్ అండ్ ఆలూ స్నాక్ రెండు ఈ వీడియోస్లోనే వస్తాయి, చూసేయండి. ముందుగా ఉల్లిపాయల్ని రౌండ్ షేప్లో, లేకపోతే మీకు ఎలా వీలైతే అలా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు. అందులోనే కొంచెం బియ్యం పిండి, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం చికెన్ మసాలా, ధనియాల పొడి, కారము, ఉప్పు అన్నీ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. గరం మసాలా కూడా కొంచెం వేసేసుకోండి. అంతా వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసేసి అలా ఆ కన్సిస్టెన్సీలో కలిపేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని వేసేసుకోవాలి. చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకోవడమే. బాగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అవి పక్కకు తీసేసుకొని నెక్స్ట్ అలానే వేసేసుకొని మళ్ళీ అవి కూడా పక్కన తీసేసుకోవాలి. అంతే అండి. టేస్టీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా ఈ పకోడీ చేసుకొని తినేసేయచ్చు. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్లో తెలియజేయండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు అవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని వేసేసుకోవడమే. అంతే. టేస్టీ ఆనియన్ పకోడీ ఈజ్ రెడీ వితౌట్ శనగపిండి అంటే కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. అంతే అండి. నెక్స్ట్ వచ్చేసి ఆలు. సేమ్ ఇదే వేలోనే ఆలు అండి. ఆలు చెక్కు తీసేసి మొత్తం నీట్గా కడిగేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు కార్న్ఫ్లవర్, ఒక కప్పు కాకపోయినా కొంచెం హాఫ్ కప్పు దగ్గర కొంచెం బియ్యం పిండి, ఉప్పు, కారం, గరం మసాలా కొంచెం వేసుకొని కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోండి. చికెన్ మసాలా దాంట్లో కూడా ఆప్షనల్, ఇందులో కూడా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసేసుకోవచ్చు. అంతా కలిపేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్ తీసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసేసుకోవాలి. అవి అతుక్కుంటాయండి. కార్న్ఫ్లోర్ వేసాం కదా, అతుక్కుంటాయి. ఏం కాదు, మనం తినేటప్పుడు వేరు చేసేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవడమే. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు కొంచెం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత అవి ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అన్నీ బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనిలోని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఈ కలర్ వచ్చేసి సరిపోద్ది. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేయించేసుకొని దానిపైన వేసుకోవడమే. అంతే అండి. టేస్టీ ఆలు స్నాక్ కూడా రెడీ అయిపోయింది కదా. అంతే అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.